వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశవ్యాప్తంగా అనేక భాషలలో అనేక రాష్ట్రాల ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నామనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రారంభించినటువంటి బిగ్ బాస్ అనేటువంటి ఒక షో ఏదైతే ఉన్నదో, స్టార్ మాకు సంబంధించినటువంటి ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఈ బిగ్ బాస్ అనేటువంటి షో ఒక సాని కొంపలాగా తయారైందే తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి, ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి, ప్రజల్లో ఒక మంచి మేధాశక్తిని పెంపొందించేటువంటి ఏమాత్రం ఆలోచన లేనటువంటి ఒక వట్టి సాని వ్యవహారాలు నడిపేటువంటి అశ్లీల ప్రపంచంలోకి యువతను తీసుకెళ్లేటువంటి ఒక షోగా మాత్రమే ఈ బిగ్ బాస్ షో అనేటువంటిది మిగిలిపోతూ ఉంది. ఏదేమైనా ఈ బిగ్ బాస్ షోను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ భాషల్లో అయితే ప్రసారం అవుతుందో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ షో ద్వారా యువతరాన్ని మత్తు, మద్యం, అశ్లీలత ప్రపంచంలోకి తీసుకెళ్తా ఉంది. కాబట్టి ఇది ఈ దేశ భవిష్యత్తును, దేశ అభివృద్ధిని కునారిపులం చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి మన సాంస్కృతిక విధానాలను, భారతదేశంలో ఉండే ఒక సాంస్కృతిక నైతిక విలువలను తొంగలో తొక్కేటువంటి షోగా ఇది ప్రభావితం అవుతోంది. కాబట్టి రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ షోను ప్రసారం చేస్తున్నటువంటి స్టార్ మా యాజమాన్యం పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సినిమాలు కానీ, లేకంటే ప్రసార మాధ్యమాలు, టీవీలు కానీ, ఛానళ్ళు కానీ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి పద్ధతుల్లో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ అంశాలతో పాటు వినోదాత్మకమైనటువంటి అంశాల ద్వారా ప్రజలకు ఏదైనా ఉపశమనం కలిగే అంశాలు ప్రసారం చేయడం, లేకంటే ప్రజలను చైతన్యపరిచేటువంటి, సమాజాన్ని జాగృతి పరిచేటువంటి అంశాలపైన ప్రసారం చేయడం ఎవరికి అభ్యంతరం. ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కొన్ని అభ్యంతరకరమైనటువంటి పద్ధతుల్లో కూడా అశ్లీలమైనటువంటి పద్ధతుల్లో ప్రచారం చేయడం, ఈ కామెడీ పేరుతో వెకిలి చేష్టలు, డబుల్ మీనింగ్ అర్థాలతో వచ్చేటటువంటి కామెడీని కూడా చూస్తున్నాం. ఇవి సమాజంలో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఉండడం మనం చూస్తున్నాం. అదేవిధంగా టీవీ షోస్ కూడా చూస్తున్నాం. ఈ టీవీ షోస్ వినోదాత్మకంగా ఏదో అందరూ కలిసి ఈ ఆహ్లాదకరంగా చూసేటటువంటి పద్ధతుల్లో కాకుండా ఈ అశ్లీలాన్ని, లేకపోతే సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి పద్ధతుల్లో కొన్ని షోస్ ప్రచారం. అందులో బిగ్ బాస్ ఒకటి. ప్రజలు ఆదరిస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అని దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇందులో యువతీ యువకులందరినీ తీసుకుని ఒక రూమ్లో పెట్టి ఒక 2 నెలల పాటు అందులో పెట్టి వాళ్ళందరినీ అక్కడ కాపురాలు చేయించే పద్ధతుల్లో అది వ్యవహారం నడుస్తూ ఉంది. అది ఏమైనా చేసుకోవచ్చు. ప్రతి ఎక్కడో లేని చోట ఒక ఇంట్లో బంధిస్తూ ఉన్నారు. ఇది ఒక షో అని దానికి పేరు పెడుతుంది. దీంట్లో ఏం సందేశం వస్తూ ఉందో, సమాజానికి ఏం సందేశం వస్తూ ఉందో, ఏం వినోదాత్మకంగా ఉందో నాకు అర్థం కావడం లేదు. అందులో ఆ వ్యవహరించే తీరు కూడా జిగత్సాకరంగా ఉంది. దీంట్లో ఏమి సందేశం, సమాజానికి ఇచ్చే సందేశం లేదు, వినోదాత్మకంగా ఏమి లేదు. ఇలాంటి షోలు సమాజానికి పెద్ద ప్రయోజనకరంగా లేదు. కేవలం వ్యాపార ప్రయోజనం కోసమే ఈ షోలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి షోల పైన ప్రభుత్వం నియంత్రణ నుండి వీటన్నిటినీ నిలుపుదల చేయడం ద్వారా సమాజానికి కొన్ని ఉపయోగపడతాయి. ముందు క్రైమ్ స్టోరీస్ అవి కూడా వేసేవాళ్ళు. దీనివల్ల ఏమవుతా ఉంది, సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు, యువకులకు లేని ఆలోచనలు పుట్టడం ద్వారా దీంట్లో హింస పెరుగుతూ ఉంది, క్రైమ్ రేటు పెరుగుతూ ఉందని చెప్పేసి అనేక మంది ఆందోళన చేశారు. దాన్ని కోర్టులో కూడా పిటిషన్లు వేశారు. దాన్ని కొంచెం నియంత్రించడానికి వాటిని ప్రయత్నం చేశారు. కొంత నియంత్రణ జరిగింది వాటి మీద. ప్రజల నుంచి వచ్చేటటువంటి అభిప్రాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి షోలను
ఆయా నిర్వాహకులు దాన్ని ప్రచండంగా ఆపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు అవధానం సుధీర్, నాయుడుపేట నుండి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ 9 సీజన్లు జరిగాయి. మరి బిగ్ బాస్ అనే షో మొదట్లో కొంత పర్వాలేదు, రాను రాను కమర్షియల్ ఎలిమెంట్స్తో పూర్తి వ్యాపారభరితంగా రాను చూసుకుంటే అది బిగ్ బాస్ కాస్త WWE షో మాదిరి తయారవుతోంది. మీరు చూసినట్టయితే మరి ముఖ్యంగా ఈ సీజన్లో దువ్వాడ మాధురి అనే వ్యక్తి సెలబ్రిటీ బిగ్ బాస్లోకి ఎంటర్ అవడం, అక్కడ ఉన్న సభ్యుల మధ్య గొడవలు, కక్షపూరిత వాతావరణంతో వివాదంగా మారింది. ఆ తర్వాత ఆమె కూడా బయటకు వచ్చేసింది. ఇలా బిగ్ బాస్లో చూస్తే బిగ్ బాస్ యాజమాన్యం వివాదాల కోసం, వివాదాల కేంద్ర బిందువుగా, మరి బిగ్ బాస్ షోకి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఇలాంటి వివాదాస్పద వ్యక్తులను బిగ్ బాస్ షోలోకి పంపించి ఇలాంటి నాటకీయ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. మరి ముఖ్యంగా చూస్తే సాయంత్రం 9 గంటలకి 9:30కి ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో అంటే కుటుంబ సభ్యులు, ఒక ఉద్యోగస్తుడు, మళ్ళీ ఒక గృహిణి, ఒక 2 పిల్లలు సాయంత్రం పూట, రాత్రిపూట ముఖ్యమైన సమయం అందరు కూర్చొని ఇంట్లో టీవీలు సీరియల్స్ చూసుకునే టైంలో ఈ బిగ్ బాస్ షో ప్రసారం అవడం, అంటే కుటుంబ సమేతంగా చూసే ఈ కార్యక్రమంకి రేటింగ్స్ కోసం, టీఆర్పీ కోసం ఈ రాను వివాదాస్పదమైన వ్యక్తుల్ని, వివాదాస్పదమైన విషయాలను బిగ్ బాస్ షోలో పంపిస్తూ ఉన్నారు, వ్యక్తులను పంపిస్తున్నారు. మరి నిన్నటి రాత్రి చూస్తే 2 కంటెస్టెంట్లు ఒక అసందర్భమైన విషయం గురించి చొక్కాలు పట్టుకునే స్థాయి దాకా పోయింది. మరి ఈ షోని, మరి అత్యంత ముఖ్యమైన ప్రజాదరణ కలిగిన ఈ ఛానల్లో ఈ షోని ప్రసారం చేయడం వల్ల చిన్నపిల్లల మీద, ఇంట్లో ఉండే గృహిణుల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది, వాళ్ళకి ఆలోచనలు ఎటువైపు తీసుకెళ్తున్నాయి. కావాలంటే చక్కటి ఉదాహరణ అమితాబ్ బచ్చన్ గారు కౌన్ బరేగా కరోడ్పతి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిందంటే ఆ కౌన్ బరేగా కరోడ్పతి అనే ఛానల్లో కొన్ని క్వశ్చన్స్ శాస్త్రపరంగా, సాంకేతికపరంగా, విజ్ఞానపరంగా, పురాతనాలు, ఇతిహాసాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపగలిగే ఛానల్గా ఆ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం విజయవంతమైంది. కావాలంటే ఈ ఛానల్ కూడా అలాంటి కార్యక్రమాలు ప్రసారం చేసుకోవచ్చు. లేదంటే పిల్లలకి ఇష్టమైనటువంటి కామిక్ కథలు ప్రసారం చేసుకోవచ్చు. లేదంటే మధ్య వయస్కులకు ఇష్టమైనటువంటి ఫ్యాషన్ డిజైన్ ప్రసారం చేసుకోవచ్చు. గృహిణులకు ఇష్టమైనటువంటి వంటకాల గురించి ప్రసారం చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ కాదంటే రాను ప్రజలకి, వ్యక్తులకి తెలియకుండా పోయినటువంటి పురాణ ఇతిహాస గ్రంథాల గురించి తవ్వి శోధనలు చేసి వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలియజేయచ్చు. లేదా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్ర విజ్ఞానం అద్భుతంగా ఎలా ముందుకు వెళ్తుందో దాని గురించి ప్రచారం చేయొచ్చు. కావాలంటే వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సెలబ్రిటీలను తీసుకొచ్చి వాటి ద్వారా షో నడిపితే భవిష్యత్తులో కూడా ఆ ఛానల్కి, మరి ఆ ఛానల్ చూస్తున్న వీక్షకులకి విజ్ఞానాన్ని పెంపొందించే ఆలోచనలకి ముందుకు వెళ్తాయే తప్ప ఇలాంటి షోల వల్ల వాళ్ళకి ఆదాయం తాత్కాలికంగా రావచ్చు యాడ్ల రూపంలో, కానీ ఆ ఛానల్ టీఆర్పీ రేటింగ్ కోసం ఇలాంటి షోలను రన్ చేయడం వల్ల ఇంట్లో చూస్తున్న వ్యక్తుల మధ్య మనస్పర్ధలు, అంటే ఒక ఇంట్లో 4 ఉంటే ప్రశాంతంగా ఒక మంచి కార్యక్రమాన్ని చూసుకునే బదులు ఈ కార్యక్రమం చూస్తే వాళ్ళ 4 మధ్య కూడా ఆ బిగ్ బాస్ షోలో వ్యక్తుల మాదిరి గొడవలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంటే 4 ఇంట్లో ఒక 2-3 రోజులు ఇంట్లో గడిపినా కూడా ఇలాంటి ఆలోచనలతో తినే తిండి దగ్గర నుండి కట్టే బట్ట దాకా చూసే టీవీలో ఉండే ఈ కార్యక్రమం ఆలోచనల ద్వారా వాళ్ళ మెదడులో అనవసరమైనటువంటి ఆలోచనలు చొప్పింపజేస్తున్నారు. కాబట్టి ఇకనైనా ఈ యాజమాన్యం దీని గురించి మరొకసారి పునరాలోచించాలి. మరి ఈ బిగ్ బాస్ షో నుండి, కామన్ మ్యాన్ నుండి రాజకీయ నాయకులు కూడా దాన్ని వ్యతిరేకించారు. కమ్యూనిస్టు పార్టీ ముఖ్య నాయకుడు నారాయణ గారు కూడా దాని మీద ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకిస్తున్నారు. మరి ప్రజల్లో కూడా దాని మీద వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ఆ యాజమాన్యం బిగ్ బాస్ షోని రన్ చేసే విధానం అయినా మార్చాలా, లేదా బిగ్ బాస్ షోకు పంపించే వ్యక్తులనైనా మార్చాలా. ఆ రెండిట్లో ఏదో ఒకటి మార్చకపోతే ప్రజల్లో అనవసరమైన ఆలోచనలు, భయాదోళనలు రేకించే మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు, హింసాపూరితమైన ఆటలతో ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ షోని మరొకసారి యాజమాన్యం పునరావృతం చేసి, లేదా మరోసారి చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా కౌన్ బరేగా కరోడ్పతి వంటి కార్యక్రమంతో అమితాబ్ బచ్చన్ గారు లాంటి సెలబ్రిటీని తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేశారు అలాంటి మంచి కార్యక్రమం తీసుకొచ్చి పిల్లలకి, గృహిణులకి, వృద్ధులకి కుటుంబ సమేతంగా చూడగలిగే కార్యక్రమాలని ప్రసారం చేయాలని ఒక సామాన్యుడిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.